ఓకే. ఈరోజు జరిగినటువంటి ఏపీ ట్రిపుల్ ఐటీ 2020 ఎగ్జామ్లో బయాలజికల్ సైన్స్ పార్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓన్లీ ఇది 10th క్లాస్ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే మనకి 25 బిట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, మరి ఈ 10th క్లాస్ బుక్లో ఏ విధంగా మనకి క్వశ్చన్స్ అనేది అడిగాడు, ఏ చాప్టర్ నుంచి ఎన్ని అడిగాడు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. చూడండి, ఫస్ట్ బిట్ మనకి 76 to 100 బిట్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూడండి, అంటే ఇక్కడ మీకు ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంది, ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు గవర్నమెంట్ అనే దాని గురించి మనం నాలెడ్జ్ కోసం నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్లు ఇచ్చాడు, 1-2 స్టేట్మెంట్లు. వ్యర్థ పదార్థాలను శరీరం వెలుపలకు పంపించుట స్రావము. వ్యర్థ పదార్థాలు ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశమునకు కదులుట విసర్జన. సో ఈ 2 స్టేట్మెంట్లు మనకి ఏవి సరైన స్టేట్మెంట్లు, ఏవి రాంగ్ స్టేట్మెంట్లు అనేవి మనం ఇక్కడ గుర్తించాలి. సో ఇక్కడ మనకి ప్రవచనం 1 మరియు ప్రవచనం 2 కూడా ఇక్కడ రాంగ్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, అంటే ఇక్కడ ఎక్కువగా మనకి ఈ విధమైన రూపాల్లో మనకి బిట్స్ అనేవి ఫార్మేషన్ అనేది జరిగింది. అంటే స్టేట్మెంట్లు ఇచ్చేసి ఆ స్టేట్మెంట్లు మనకి ఇక్కడ ఏవి కరెక్టు ఏవి తప్పు అనే స్టేట్మెంట్లు ఫార్మేషన్ రూపంలో మనకి బిట్స్ అనేవి అడగటం జరిగింది. సో నెక్స్ట్ బిట్ చూడండి, సో ఇక్కడ మనకి గ్లూకోజ్ పైరువిక ఆమ్లంగా మారుతుంది, దీన్నే మనము గ్లైకాలసిస్ అంటాము. సో ఈ గ్లైకాలసిస్ ప్రక్రియలో ఇక్కడ ఆక్సిజన్ అనేది లేనప్పుడు ఈస్ట్లు ఏ విధమైనటువంటి పదార్థాలను తయారు చేసుకుంటాయి, అదేవిధంగా మానవుని యొక్క కండరాల్లో ఏ విధమైనటువంటి పదార్థాలు ఏర్పడతాయి అనే దాని మీద మనకి క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకి సి అండి. ఇక్కడ ఈస్ట్ అనేది ఆక్సిజన్ లభించినప్పుడు లేదా ఆక్సిజన్ లేనప్పుడు ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ కార్బన్ డైఆక్సైడ్ శక్తిని, మరియు ఇక్కడ కండరాలు కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తిని ఉత్పత్తి చేయటం జరుగుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ వన్ చూడండి, సో ఇది మనకి ఒక రోగి యొక్క మూత్ర పరీక్షలు అండి, యూరిన్ టెస్ట్. మరి యూరిన్ టెస్ట్ యొక్క రిపోర్ట్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ రిపోర్టు ప్రకారం రోగి సంప్రదించవలసినటువంటి వైద్యుడు ఎవరు? నాడి వైద్య నిపుణుడు, హృద్రోగ నిపుణుడు, ఊపిరితిత్తుల నిపుణుడు, మూత్రపిండ నిపుణుడు. సో మనకి ఇదంతా కూడా విసర్జన అనేటువంటి పాఠం నుంచి రావడం జరిగిందండి. కాబట్టి మూత్రపిండ నిపుణుడిని మనం యూరాలజిస్ట్ని కలవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అంటే బిట్ అనేది ఈ విధంగా మనకి బాక్స్ ఐటెం ఇవ్వటం, బాక్స్ కింద మనకి క్వశ్చన్స్ అనేది బాక్స్ల నుంచి క్వశ్చన్స్ అనేవి అడగటం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, పారాగ్రాఫ్లో మనకి ఇక్కడ ఒక ఖాళీలు ఇచ్చాడు, ఆ ఖాళీలు మనం ఇక్కడ పూరించాలి. ఊపిరితిత్తుల లోపలి భాగము మిలియన్ల కొద్దీ డ్యాష్ అనే చిన్న గదులుగా విభజింపబడి ఉంటుంది. ఇలా ఉండటం వల్ల గాలి మరియు డ్యాష్ మధ్య వాయువుల వినిమయానికి తగిన తేమ ప్రదేశం పెరుగుతుంది. సో ఈ డ్యాష్లు మనం పూరించాలి. వాయుగోణులు రక్తము, ఓకే, వాయుగోణులు రక్తం మధ్య వాయువుల వినిమయానికి తగిన తేమ కలిగిన ప్రదేశం అనేది పెరుగుతుంది. సో ఈ విధమైనటువంటి రూపంలో మనకి క్వశ్చన్స్ అనేది అడిగేదానికి అవకాశం ఉందండి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఈ డయాగ్రామ్ మనకి దేనికి సంబంధించిందని ఇచ్చాడు, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ లోగో అనేది మనకి ఇక్కడ సుస్థిర అభివృద్ధిని సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ చిన్న ప్రేగులోని ఆంత్ర శోషకాలు అనేవి రక్తనాళాలు మరియు శోషరస గ్రంథులని కలిగి ఉండటం జరుగుతుంది. సో ఇది మనకి సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి, శ్వాసాను వర్తనాన్ని చూపు మొక్క ఇది. పచ్చిమినాట అత్తిపత్తి, జట్రోపా, హీవియా, జిల్లెడు. సో రైట్ ఆన్సర్ ఇది అత్తిపత్తి. నెక్స్ట్ వన్ చూడండి, ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాన్ని గుర్తించమన్నాడు. సో ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నము ఇదండి, క్రొవ్వులు. సో రెజిన్లు, లేటెక్స్, టానిన్లు, ఆల్కలాయిడ్స్ ఇవన్నీ కూడా మనకి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ఇక్కడ పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు ఇవి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు.
ఇక్కడ ఉన్నటువంటి రెసిన్లు, ఆల్కలైడ్లు, లేటెక్స్, టానిన్స్, గమ్లు ఇవన్నీ కూడా మనకి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలుగా మనం గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ సి. నెక్స్ట్ వన్ చూడండి, సమయ విభజన యొక్క ఈ దశలో క్రోమాటిడ్లు ధ్రువాల వైపు లాగబడతాయి. చలన దశ అండి. చలన దశలో ఈ క్రోమాటిడ్లని ధ్రువాల వైపు లాగబడతాయి. నెక్స్ట్ ఇది కూడా డైరెక్ట్ బిట్ అండి. కోప, బాధం, సంతోషము మొదలగు భావావేశాలను నియంత్రించు మెదడు భాగం ద్వారగోర్ధం. నెక్స్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఇది ఏ చలనాన్ని అనేది మనం ఇక్కడ గుర్తించాలి. సో ఇది ఫోటోట్రోపిజం లేదా కాంతి అనువర్తనాన్ని తెలియజేస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. కణచక్రంలోని ఎస్ దశ పూర్తగుటకు 10.5 గంటల సమయం పడుతుంది. ఈ దశలో కణము తగినంత విశ్రాంతి తీసుకుంటుంది. సో ఇక్కడ స్టేట్మెంట్లు మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ రైట్ ఆన్సర్ మనం ఇక్కడ చూడండి, ఏ తప్పు, ఆర్ సరైనది. మరియు ఏ మరియు ఆర్లు రెండు సరైనవే, ఏ మరియు 2 ఆర్లు తప్పే. మరియు డి ఏ సరైనది, ఆర్ తప్పు. రైట్ ఆన్సర్ డి అండి. నెక్స్ట్ వన్, కాంతి సమక్షంలో కిరణజన్య సంవిక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ విడుదలను నిరూపించే ప్రయోగంలో హైడ్రిల్లా మొక్కకు బదులుగా ఈ దిగువన మొక్కను కూడా ఉపయోగించవచ్చు. ఎలోడియా. సో జైవిక వృద్ధీకరణకు కారణాన్ని గుర్తించండి అని ఇచ్చాడు, కలుషితమైనటువంటి నీరు. నెక్స్ట్ వన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, మ్యాచింగ్ ఇచ్చాడండి. చూడండి ఇక్కడ మనకి మార్సిల్లో మాల్ఫిజీ, గిరిలోమా పేపరసి, ఇవాన్ పావ్లోవ్, స్టార్లింగ్. ఓకే, రైట్ ఆన్సర్ మనం గుర్తించాలి. ఎవరెవరు ఏ విధంగా మనకి ఇక్కడ కనిపెట్టారనేది 90 అండి. సో రైట్ ఆన్సర్ ఇక్కడ బి అండి. మార్సెల్లో మాల్ఫిజీ ఇక్కడ రక్తకేశ నాళికలను, గెల్లమా బ్రసి ఇక్కడ సిరలో కవాటాల గురించి, ఇవాన్ పావ్లోవ్ నిబంధిత ఉద్దీపన ప్రతిస్పందన, స్టార్లింగ్ హార్మోన్ అనేటువంటి దాని గురించి కనుగొనటం జరిగింది. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్లు చూడండి, 2 ప్రవచనాలు స్టేట్మెంట్ ఇచ్చాడు. నీరు మరియు పోషణ రెండింటి కోసం ఇతర మొక్కలపై ఆధారపడే మొక్కలను సంపూర్ణ పరాన్నజీవులు అన్నాము. రెండో ప్రవచనం, కస్కుట లేదా బంగారు తీగ మొక్క అనేది ఒక అసంపూర్ణ పరాన్నజీవి. సో ఇక్కడ ప్రవచనం 1 కరెక్ట్ అండి, ప్రవచనం 2 తప్పు. కాబట్టి ప్రవచనం 1 సత్యము, ప్రవచనం 2 అసత్యము. రైట్ ఆన్సర్ డి అండి. ఎందుకంటే ఇక్కడ ఈ కస్కుట బంగారు తీగ మొక్క అనేది మరి అతిదేయి పైన నీరు మరియు పోషణ అంటే ఆహార పదార్థాల్లో రెండింటి కోసం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కస్కుట అనేది సంపూర్ణ పరాన్నజీవిగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ప్రవచనం 1, ప్రవచనం 2 అసత్యం. నెక్స్ట్ వన్ 92 చూడండి, 92s తప్పుగా జతపరచబడిన దాన్ని కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ సి అండి. థైరాయిడ్ అనేది గర్భాశయ పెరుగుదలను చూపించదు. నెక్స్ట్ వన్ చూడండి 93, తన ప్రయోగాల కోసం మెండల్ పైసమ్ సటైవం మొక్కలంటే బఠానీ మొక్క అండి, బఠానీ యొక్క శాస్త్రీయ నామం. సో బఠానీ మొక్కలో ఎంచుకున్న లక్షణాల్లో బహిర్గత లక్షణాలు గుర్తించమన్నాడు. ఆకుపచ్చ కాయ రంగు, గ్రీవస్థ పుష్పాలు కలిగినటువంటివి బహిర్గత లక్షణాలు. సో ఇక్కడ 2 స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. యూరోక్రోమ్ ఒక పైత్య వర్ణకము, హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం అవటం వల్ల యూరోక్రోమ్ ఏర్పడుతుంది. ఈ 2 స్టేట్మెంట్లు మనం చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అయినవి. ప్రవచనం 1 మరియు ప్రవచనం 2 కూడా సరైనవి. రైట్ ఆన్సర్ డి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఈ క్రింది వాణిలో సంవృత ప్రసరణ వ్యవస్థ లేని జీవి అని అడిగాడండి. సంవృత ప్రసరణ వ్యవస్థ లేని జీవి బొద్దింక అంటే ఆర్ద్రోపొడా వర్గం. అంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ లేదంటే యువృత రక్త ప్రసరణ ఉన్నదని అర్థం అండి. యువృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగినటువంటి జీవి ఆర్ధోపొడా వర్గానికి చెందినటువంటి జీవులు. మరి ఈ ఆర్ధోపొడా వర్గానికి చెందినటువంటి బొద్దింక అనేది రైట్ ఆన్సర్ అండి. 96 చూడండి, ఇక్కడ మనకి ఒక ఆహారపు గొలుసు అనేది డయాగ్రామ్ రూపంలో ఇవ్వడం జరిగింది. పై ఆహారపు గొలుసులో మొక్కకు శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది? డైరెక్ట్గా వచ్చిన సూర్యుడి నుంచి మొక్కకు శక్తి అనేది లభిస్తుంది కిరణజన్య సమయక్రియ ఫలితంగా. నెక్స్ట్ 97 చూడండి, పై ఆహారపు గొలుసు నుండి ప్రాథమిక వినియోగదారుని తొలగించినప్పుడు ఏం జరుగుతుంది? ప్రాథమిక వినియోగదారులను తొలగించినప్పుడు ఉత్పత్తిదారులు అనేవి పెరుగుతుంది, ద్వితీయ వినియోగదారుల జనాభా అనేది తగ్గుతుంది.
కాబట్టి రైట్ ఆన్సర్ బి. నెక్స్ట్ మ్యాచింగ్ చూడండి, ఇక్కడ పైరిథ్రాయిడ్స్, కొకైన్, క్వినైన్, రిసర్పిన్ ఇవన్నీ కూడా ఆల్కలాయిడ్స్ అండి. ఈ ఆల్కలాయిడ్స్ అనేవి మొక్కల నుండి ఏ భాగాల నుంచి లభిస్తాయి అనే దానికి మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. మ్యాచింగ్ అనేది చేయాలి మనకి. ఈ ఆల్కలాయిడ్స్ అనేవి ఆ మొక్క యొక్క ఏ భాగం నుంచి, కాండం నుంచా లేదా వేరు నుంచా, ఫలం నుంచా లేదా పుష్పం నుంచే లభిస్తుందా అనేది మనం ఇక్కడ గుర్తించాలి, మ్యాచింగ్ చేయాలండి. సో చూడండి, ఇక్కడ మనకి 98 బిట్టు. సో రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఏ కరెక్ట్ అండి. ఓకే, పైరిథ్రాయిడ్స్ అనేవి పుష్పం నుంచి రావడం జరుగుతుంది. కొకైన్ అనేది మనకి ఫలం నుంచి రావడం జరుగుతుంది. క్వినైన్ బెరడు నుంచి, రిసర్పిన్ అనేది వేరు నుంచి రావడం జరుగుతుంది. ఓకే, రిసర్పిన్ పైరిథ్రాయిడ్స్ పుష్పము, క్వినైన్ అనేది మనకి ఇక్కడ బెరడు నుంచి, కొకైన్ అనేది ఫలం నుంచి రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ మనకి ఏ. నెక్స్ట్ 199 చూడండి, పుష్పించే మొక్కల పెండ కోశంలో అండానికి ఇరువైపులా ఉన్నటువంటి కణాలను సహాయ కణాలు అంటాము. ఈ విధంగా మనకి పెండ కోశం ఉన్నప్పుడు ఇక్కడ పైన మనకి 3 కణాలు, కింద మనకి 3 కణాలు ఉంటాయి. ఈ 3 కణాలు ఇక్కడ ఉన్న దాన్ని మనము అండం అంటాము. ఈ అండానికి ఇరువైపులా ఉన్నటువంటి ఈ కణాలను మనము సహాయ కణాలు అంటాము, సహాయక కణాలు అంటాము. నెక్స్ట్ మనకి 100 చూడండి, ఈ క్రింది వానిలో భ్రూణం యొక్క పెరుగుదలపై ప్రభావం చూపనిది మాదక ద్రవ్య వినియోగము, ఋతువులలో మార్పులు, మద్యపానము, పొగాకు వినియోగము. సో మనకి రైట్ ఆన్సర్ బి అండి, మనకి జనరల్ క్వశ్చనే. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేది గవర్నమెంట్ తరపున వచ్చినటువంటి ఎగ్జామ్స్లో అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనము డైరెక్ట్ క్వశ్చన్స్, ఓకే, డైరెక్ట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయకుండా, సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయకుండా స్టేట్మెంట్లు అనేవి ఇవ్వటం, స్టేట్మెంట్లు మనం రైట్ ఆర్ రాంగ్ అనేది ఇవ్వటం అనే క్వశ్చన్స్, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఈ విధంగా మనము క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇటువంటి వాటిని ఎక్కువగా మనం స్టేట్మెంట్లను ఎక్కువగా మనం స్టేట్మెంట్ రూపంలో ఎక్కువగా మనము ప్రాక్టీస్ అనేది చేయాల్సిన అవసరం ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.